ఓ అత్తా కోడలు ఉండేవారు. ఇద్దరు పిల్లికి బిచ్చం పెట్టకుండా ఎంతో జాగ్రత్తగా వెన్నంతా తీసి నెయ్యంతా తీసి ఎంతో జాగ్రత్తగా కడవలకెత్తి ఉట్టిల మీద పెట్టుకుని దాచుకుంటూ ఉండేవారు. అలా చెయ్యగా చూశాడు రోజున కృష్ణ పరమాత్మ. ఓహో, వీళ్ళిద్దరూ అత్తా కోడళ్ళు బాగా దాస్తున్నారే, వీళ్ళ సంగతి చూడాలనుకున్నాడు. అత్తా కోడలు రాత్రి పడుకొని నిద్రపోతున్నారు. ఈయన మెల్లిగా స్నేహితులతో లోపల ప్రవేశించాడు. నవనీచ చౌర్యం గదు, ఎవ్వరికి తిరిగినివ్వడు. అందుకని లోపలికి వెళ్ళాడు. జాగ్రత్తగా కుండలు దింపేశాడు. పక్కనున్నటువంటి స్నేహితులందరికీ పెట్టేశాడు. వాళ్ళందరూ కూడా వెన్న తినేశారు. ఆ ఖాళీ కుండలు అక్కడ ఉన్నాయి. వెళ్ళిపోతూ ఏం చేశాడంటే పడుకున్న అత్తని కోడల్ని చూశాడు. ముందు అత్తగారి నిద్రలేస్తూ ఉంటుంది, పెద్ద ఆవిడ కదా మరి, అందుకని ఆవిడ లేస్తుంది నిద్ర. ఆయన వెళ్ళిపోతూ ఏం చేశాడంటే కాస్త వెన్నపూస కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు ముందు నిద్ర లేచి కోడల్ని చూసింది. కోడలు మూతికి వెన్నపూస ఉంది. అమ్మ బాబోయ్, ముచ్చు దీనికి వెన్నపూస తినాలనిపించి రాత్రి నేను పడుకున్నాక లేచి వెన్న తినేసింది.